ఈ వీడియోలో డిఈఎస్ ఆల్గోరిథం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 95. డిఈఎస్ అంటే ఇది ఒక ఎన్క్రిప్షన్ ఆల్గోరిథం గైస్. సో ఈ డిఈఎస్ ని ఐబిఎం వాళ్ళు అయితే 1977 లో డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ 2001 వరకు కూడా యుఎస్ గవర్నమెంట్ అయితే ఈ డిఈఎస్ ని అయితే యూస్ చేయడం జరిగింది గైస్. సో అసలు ఈ డిఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం మనం ఫస్ట్. సో ఈ డిఎస్ ఏం చేస్తుందంటే డేటాని బ్లాక్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క బ్లాక్ సైజ్ వచ్చేసి 64 బిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలా డివైడ్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అయితే అప్లై చేస్తుంది. అది కూడా 16 రౌండ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అనమాట. సో అలా ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ని సెక్యూర్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా మనకి యాక్చువల్ గా డేటా అనేది అయితే ఎన్క్రిప్ట్ చేస్తుంది అనమాట. అయినా సరే మనకి ఇది సేఫ్ అయితే కాదు, వల్నరబుల్. ఎందుకంటే దీని యొక్క కీ సైజ్ వచ్చేసి మనకి 54 బిట్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈజీగా బ్రూట్ ఫోర్స్ అటాక్ అయితే వల్నరబుల్ అనమాట. సో ఈ 54 బిట్ కీ సైజ్ మీద మనం బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసి ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు కదా. సో అందుకని ఇదైతే సెక్యూర్ కాదు. దీన్ని రీప్లేస్ చేస్తూ మనకి ఏఈఎస్ అయితే రావడం జరిగింది అనమాట. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.